హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫర్ యూ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మనం ఆఫీస్ అన్నది కొత్తగా రెనోవేషన్ చేసి ప్రతి ఒక్క ప్రోడక్ట్ అన్ని రకాలుగా మీకు విజిబిలిటీగా ఉండేటట్టుగా మన దగ్గర ఎన్ని బిజినెస్లు ఉంటాయో అన్ని బిజినెస్లు మీకు అర్థమయ్యేటట్టుగా ఈ ఆఫీస్ మొత్తం రెనోవేట్ చేయడం అయింది. అండ్ ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి, కామెంట్ చేసిన వారికి, లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అప్రాక్సిమేట్లీ 20,000 వరకు మనకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. అదంతా మీ సపోర్ట్ వల్లనే అయింది. ఇంకా మీరేట్ అయితే కనుక మ్యాక్సిమం అన్ని వీడియోస్ చాలా తొందరగానే చూసేటట్టుగా నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ నేను ఒక ఎల్ఈడి డిస్ప్లే అనేది ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఈ ఎల్ఈడి డిస్ప్లేలో అంటే చాలా వరకు మీకు అంటే ఇక్కడ రొటేటింగ్ ల్యాంప్స్ కావచ్చు, మ్యాజికల్ మిర్రర్స్ కావచ్చు, క్రిస్టల్ ఫ్రేమ్స్ కావచ్చు, నియాన్ ఫ్రేమ్స్ కావచ్చు, తర్వాత ఇక్కడ మీకు ఇవి అన్నీ డైరెక్ట్ ఫోటో ఇన్సెర్టెడ్ ఫ్రేమ్స్ అనమాట. గ్లాస్ ఫ్రేమ్స్, రాక్ స్టోన్స్, తర్వాత అల్యూమినియం ఫ్రేమ్స్, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మీకు క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవారు. ఎండిఎఫ్ ఫ్రేమ్స్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట. వీటితో పాటు ఇక్కడ మనకు స్లాట్ వాల్లో కూడా మీరు చూడొచ్చు. అంటే ఆఫీస్ కొత్తగా రెనోవేషన్ చేశారు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇంకా మొత్తం సెటప్ చేయడానికి. ఇక్కడ పిల్లోస్లో మ్యాజికల్ పిల్లోస్, ఫర్ పిల్లోస్, మల్టీ కలర్ పిల్లోస్, తర్వాత కుందన్ పిల్లోస్, టెడ్డీ బేర్స్, ఇంకా కొన్ని ఫ్యాన్సీ పిల్లోస్ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు మామూలుగా అంటే కనుక ఇంతకుముందు మన దగ్గర రెగ్యులర్ ఫోటో ఫ్రేమ్స్ మాత్రమే చూశారు. ఇప్పుడు ఈ బ్యాక్ లైట్ ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, ఎల్ఈడి ఫోటో ఫ్రేమ్స్ కానీ చాలా అద్భుతంగా మేము మీ ముందరికి తీసుకురావడం జరిగింది. అతి తక్కువ ప్రైస్లో ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కూడా. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే విత్ బాక్స్తో మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఎల్ఈడి ఫ్రేమ్స్ విత్ అడాప్టర్. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ మీరు ఇంతకుముందు మన దగ్గర చూశారు లేజర్ కటింగ్ మిషన్, దానికి సంబంధించిన ప్రోడక్ట్స్, మొమెంటోస్, ఇవన్నీ కూడా నేను ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను. అండ్ ఇంకా ఇప్పుడు చాలా తక్కువ మాత్రమే అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆఫీస్ 1 or 2 days మాత్రమే అయింది మనం రెనోవేషన్ చేసి. కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుంది డెఫినెట్గా మనం టోటల్ సెటప్ చేయడానికి. అండ్ ఇక్కడ మీరు ఈరోజు నేను ఏ ప్రోడక్ట్ అయితే మీకు ఇస్తున్నానో ఆ ప్రోడక్ట్ చూపిస్తాను. అండ్ ఇక్కడ మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈరోజు ఈ ఎల్ఈడి ఫ్రేమ్ గురించి నేను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఎల్ఈడి ఫ్రేమ్ ఎలా చేయాలి ఏంటిదన్నది మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. ప్రతి ఒక్కటి మీరు స్టెప్ బై స్టెప్ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అర్థమవుతుంది. ఎందుకంటే కనుక ఇంతకుముందు ఏదైనా ఒక ఎల్ఈడి ఫ్రేమ్ మీకు ప్రొవైడ్ చేసామంటే ఆ ఎల్ఈడి ఫ్రేమ్ మీరే పిహెచ్డి ఫైల్ చేసుకొని మీరే క్రియేట్ చేసుకుని ఇమేజ్ మొత్తం చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. మేము ఎందుకంటే కనుక ఏదన్నా కానీ ఇటువంటి ఫ్యాన్సీ ఐటమ్, ఫోటో ప్రింట్ ఏదైతే చేయాలో వాటికి సంబంధించినటువంటి పిహెచ్డి ఫైల్ కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ పిహెచ్డి ఫైల్ ఏదైతే ఉందో అది ఎలా చేయాలి ఏంటిదన్నది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. నేను చూడండి, ఇప్పుడు నేను ఒక చిన్న అంటే ఈ పిహెచ్డి ఫైల్కి సంబంధించి కిడ్స్ బర్త్డే ఇమేజెస్ అని నేను ఇక్కడ టైప్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏదైతే ఫస్ట్ వచ్చిందో ఆ ఇమేజ్ని మనం తీసుకుంటున్నాం. ఇక్కడ జస్ట్ కాపీ చేశాను, పిహెచ్డి ఫైల్ మీద పేస్ట్ చేశాను. ఇక్కడ ఏదైతే ఉందో ఇమేజ్ని కొంచెం పెద్దగా ఎన్లార్జ్లో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఎన్లార్జ్ చేసి ఓకే, ఇక్కడ అయిపోయింది. దీనికి సంబంధించిన ఏదైనా బ్రైట్ అడ్జస్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కాంట్రాస్ట్ కానివ్వండి, ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే అది మన చాయిస్. లేదంటే యాజ్ ఇట్ మనం ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ ఈ ప్రింట్ కూడా నేను ఎటువంటి ప్రింటర్లో తీస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ప్రింటర్ వచ్చేసి ఎప్సాన్ L130, ఓన్లీ 4 కలర్స్ ప్రింటర్ మాత్రమే. ఈ ఎప్సాన్ L130లో ప్రింట్ తీసినటువంటి ప్రింట్ కూడా ఏ విధంగా క్వాలిటీ వస్తుంది అన్నది కూడా మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను నేను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రింట్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రింట్ సెట్టింగ్స్ మీరు క్లిక్ చేయడం జరుగుతుంది. అదే క్లిక్ చేసి చూపించడం జరుగుతుంది. ఎందుకంటే క్వాలిటీలో చాలామంది సరిగ్గా రావట్లేదు అని అనుకుంటారు. ఎప్సాన్ మ్యాటే, తర్వాత హై క్వాలిటీ మనం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇది డైరెక్ట్ ఇమేజ్ అనమాట, కాబట్టి మనం మిర్రర్ అనేది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే అని ప్రెస్ చేసినాము. అండ్ అగైన్ ప్రింట్ మనం ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ ప్రింట్ వస్తుంది మనకి. ఈ ప్రింట్ కూడా వచ్చేది మీకు లైవ్లో చూపిస్తాను. లైవ్లో చూపించడంతో పాటు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈ ప్రింట్ వచ్చి ఆ ప్రింట్తో పాటు మనం ఫోటో ఎలా ఇన్సర్ట్ చేస్తామో ఆ ఇమేజ్ అన్నది కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వచ్చే లోపల మీకు చిన్న అంటే నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే కనుక మధ్యలో చెప్తాను కాబట్టి మీకు ఒకసారి చెప్తున్నాను. ఏదైనా ఎవరికైనా వినాలనిపిస్తే వినండి, లేకపోతే ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ చూడండి దీన్ని. అయితే ఒకసారి ఏమవుతాయంటే ఒక పర్సన్ ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉంటాడు. అంటే తను ఏం చేసినా అంటే ఏదైనా చేస్తే కనుక సక్సెస్ అవుతుందా కాదన్న డౌట్తో ఏ ప్రయత్నం చేయలేక చాలా ఇబ్బందులు పడి
ఆఖరికి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి ఫ్యామిలీ ఎటువంటి హెల్ప్ చేయలేక, ఎవరైనా ఫ్రెండ్స్ని అడగలేక, ఫ్యామిలీ మెంబర్స్ని అడగలేక, ఏం అడగలేక, ఏం చేయాలో అర్థం కాక తను సూసైడ్ సెరెనియం అని చెప్పేసి ఒక ప్లేస్లో వెళ్ళి కూర్చుంటాడు. ఒక హిల్ దగ్గర, హిల్ ఆర్ పార్క్ వాట్ ఎవర్, ఒక ప్లేస్లో కూర్చుంటారు. కూర్చున్న వెంటనే తను ఏమంటాడు, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇంకా నా చావే తప్పితే వేరేది లేదని బాధపడుతుంటాడు. అప్పుడే ఒక పర్సన్ వచ్చి పక్కన కూర్చొని, ఏమైంది బాబు, ఎందుకు బాధపడుతున్నావు అని తనతో మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడితే, లేదండి నేను ఏదైనా ప్రయత్నం చేయాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు, తర్వాత నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, నేను సూసైడ్ చేసుకుందాం అనుకుంటానని తను సఫర్ అవుతారు. అరే దానికి ఎందుకండి సూసైడ్ చేసుకోవడము, డోంట్ వర్రీ, నేను మీకు 50 lakhs హెల్ప్ చేస్తాను, మీరు మంచిగా బిజినెస్ సెటప్ చేసుకోండి, నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే ప్లేస్ ఇదే టైంకి ఇక్కడికి రండి, నాకు ఈ 50 lakhs నాకు రిటర్న్ చేయండి అని చెప్పేసి చేతిలో పెడతాడు. చెక్ రాసేసి చెక్ తీసుకుంటాడు. 100% 50 lakhs రాసి ఉంటుంది దాని మీద. అసలు నేను ఎవరో తెలియదు, మీరు నన్ను నమ్మి ఇంత డబ్బులు ఇస్తున్నారని చెప్పేసి తను అడగడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే కనుక తను దాని నుంచి అతనితో క్లారిఫై చేసుకునే లోపే తను వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. సరే 50 lakhs అయితే అమౌంట్ వచ్చింది, దేవుడు ఏదైనా మనకు హెల్ప్ చేయాలని ఇచ్చాడు అనుకుందాం అని చెప్పేసి తను కూడా హ్యాపీగా సంతోషంగా ఆ 50 lakhs చెక్ తీసుకొని ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ అమౌంట్ విత్డ్రా చేసుకొని నెక్స్ట్ ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ చేద్దామని చెప్పేసి చెక్ తీసుకొని బ్యాంక్కి వెళ్తాడు. అప్పుడు చూస్తాడు తన మీద డేట్ వచ్చేసి 3 months తర్వాత డేట్ వేసింది ఉంటుంది. తను అంటాడు 3 months తర్వాత డేట్ వేసింది, అరే బై మిస్టేక్ వేసాడో లేకపోతే ఏంటో అర్థం కావట్లేదు. సరే 3 months తర్వాత అయితే మనకు అమౌంట్ వస్తుంది కదా, ప్రాబ్లం లేదు, ఈ 3 monthsలో ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి ఆ అమౌంట్ వస్తుందనే కాన్ఫిడెంట్తో తెలిసిన వాళ్ళని, రిలేటివ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని, తర్వాత ఎవరైనా బిజినెస్ ఆపర్చునిటీస్ ఇచ్చే వాళ్ళని, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళి మాట్లాడి కాన్ఫిడెంట్గా, సార్ ఇలా 3 monthsలో మీ అమౌంట్ నేను రిటర్న్ చేస్తాను, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, మీ అమౌంట్ ఎక్కడికి వెళ్ళదని కాన్ఫిడెంట్గా మాట్లాడతాడు తను. అతని కాన్ఫిడెంట్ చూసి వాళ్ళ ఫ్యామిలీ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫ్రెండ్స్, తర్వాత ఎవరైతే కనుక నెక్స్ట్ హెల్ప్ చేయాలనుకున్నారో ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తారు. ఆ హెల్ప్ చేయడంతో పాటు తను సక్సెస్ అవుతాడు ధైర్యంగా స్టెప్ వేయడం వల్ల. కాన్ఫిడెంట్గా ఆ అమౌంట్ కూడా రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి కాన్ఫిడెంట్గా కూడా బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 monthsలో అతనికి ఆ చెక్ అవసరం లేనంతగా సక్సెస్ అవుతాడు అనమాట. అప్పుడు ఆ చెక్ ఏం చేయాలని అర్థం కాక చెక్ అలానే పెట్టి, ఓకే నెక్స్ట్ ఇయర్ ఆయన ఆ ప్లేస్లో వస్తా అన్నాడు కదా, ఇచ్చేద్దామని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ అదే టైంకి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఆ చెక్ రిటర్న్ చేద్దామని తన కోసం వెయిట్ చేస్తాడు. 1 hour 2 hour 3 hours వెయిట్ చేస్తారు, రారు. తర్వాత కాసేపు చూసి వెళ్ళిపోదాం అనుకునే లోపలనే కొంత దూరంలో ఒక ఇద్దరు కలిసి ఒక మనిషిని లాక్కొని వెళ్తుంటారు. సడన్గా చూస్తే తనకు చెక్ ఇచ్చిన పర్సన్, అతను గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను పట్టుకొని, అరే ఏంటి ఇతన్ని తీసుకొని వెళ్తున్నాడు, ఇతను చాలా మంచి వ్యక్తి, నాకు ఇట్లా హెల్ప్ చేసినాడు, 50 lakhs నాకు డబ్బులు కూడా ప్రొవైడ్ చేసినాడు బిజినెస్ కోసం, అది అంటే, అరే ఎట్లా నమ్మినారండి, ఇతనికి 50 lakhs కాదు, తను ఒక పిచ్చివాడు, అయితే అతను మీకు డబ్బులు ఇవ్వడం ఏంటి, అదంతా ఫేక్ అని చెప్పేసి చెప్తాడు అనమాట. అరే ఒక పిచ్చివాడు నాకు చెక్ ఇచ్చింది అంటే ఇది నిజం కాదా అని అనుకుని తను ఆశ్చర్యపోతాడు. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే కనుక, ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఒక పర్సన్ దగ్గర ఎటువంటి సపోర్ట్ లేదు, ఎవరు హెల్ప్ చేయరు, డబ్బులు లేవు, ఏం లేవు, ధైర్యం లేదు అంతకంటే ముందు. కాబట్టి ఏం చేయాలని అనుకునే టైంలో ఒక యూజ్లెస్ అయినటువంటి ఒక చెక్ తనకి ధైర్యాన్ని ఇచ్చింది, ఆయన మాట తనకి ధైర్యాన్ని ఇచ్చింది. ధైర్యంగా అతని దగ్గర డబ్బులు లేకపోయినా కానీ స్టెప్ తీసుకున్నాడు. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కనుక, ధైర్యం ఉంటే మనం ఏదైనా బిజినెస్ పెట్టాలని అంటే ఆటోమేటిక్గా చాలా వెరైటీస్ చాలా పద్ధతుల్లో మనకి ఏదో ఒక విధంగా హెల్ప్ జరుగుతుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, చాలామందికి ఇటువంటి హెల్ప్ కావాలన్నా కూడా, అంటే ఈవెన్ మేము కూడా చాలా వరకు లోన్స్ అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లోన్ అన్నది నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, అంటే ఇది మా బిజినెస్ కాదు, చాలామంది ఎలా చేయాలి లోన్ అన్నది, మాకు ఎటువంటి సపోర్ట్ లేదు అని అనుకున్నటువంటి వాళ్ళ కోసం నేను ఆ బిజినెస్ లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మాకేం బిజినెస్ కాదు, మీకు ఏదైనా యూజ్ అవుతుందని. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చినటువంటి ప్రింట్ ఏదైతే ఉందో, ప్రింట్ బార్డర్లో మనం కట్ చేయాల్సి ఉంటుంది. ఈ బార్డర్ ఒకటి మనం కట్ చేస్తే అంటే చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్లుగా మేము అరేంజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ మనం బార్డర్లో మనం కట్ చేస్తున్నాము. నేను అది స్టోరీ ఎందుకు చెప్పానంటే, చాలామంది దగ్గర కొంత డబ్బులు ఉంటాయి కానీ స్టెప్ తీసుకోవాలని లేదని ధైర్యం సరిపోదు. కొంతమంది దగ్గర డబ్బులు ఉండి వాళ్ళు కూడా సరే ఉన్నాయి కదా డబ్బులు, మనం బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందో, సక్సెస్ అవుతుందో కాదో అన్న డౌట్తో ఉంటారు. ఇంకా కొంతమంది డబ్బులు లేక, వాళ్ళు ఎవరైనా అడగాలంటే అడగలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అందరికీ నేను ఒకటే చెప్తున్నాను, ధైర్యం చేయకపోతే, ఎటువంటి స్టెప్ తీసుకోకపోతే మనం లైఫ్లో ఒక మంచి గోల్ రీచ్ అవ్వాలంటే మాత్రం చాలా కష్టం. కాబట్టి ఎవరైనా కానీ ఇది ఏదో ప్యాషన్గా పెట్టాలా, టైంపాస్గా పెట్టాలనుకుంటే డెఫినెట్గా మీరు రావద్దు ఈ బిజినెస్కి. మీరు ఖచ్చితంగా సక్సెస్ కావాలి, ఏదో ఒకటి 100% నా వల్ల బెస్ట్ జరగాలి, నా ఫ్యామిలీకి తోడు ఉండాలి,
అనుకుంటే, ఎందుకంటే ఇవాళ రేపట్లో ఒక ఇన్కమ్ అనేది ఎటువంటికి ఇంటికి సరిపోవట్లేదు అనమాట. డెఫినెట్గా మంచి ఇన్కమ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని స్టాండ్ లాగా వాడుకోవచ్చు, తర్వాత వాల్ హ్యాంగింగ్ లాగా కూడా మనం ఎక్కడన్నా అరేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇక్కడ మీకు ఈ లింక్స్ ఇలా సైడ్కి అనడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో వుడ్ తీసేసాము. తర్వాత ఇక్కడ ఏదైతే ఎల్ఈడి ప్యానల్ ఏదైతే ఉందో ఎల్ఈడి ప్యానల్ కూడా మనం ఇక్కడ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఎల్ఈడి ప్యానల్ రిమూవ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏదైతే మనం తీసుకున్నామో ప్రింట్, ఆ ప్రింట్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇన్సర్ట్ చేసినటువంటి దాని తర్వాత మళ్ళీ అగైన్ ఎల్ఈడి ప్యానల్, అగైన్ ఎల్ఈడి ప్యానల్ ఇక్కడ ఇంతే. ఇప్పుడు దీన్ని ఎల్ఈడి ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను క్వాలిటీ ఎలా వచ్చిందన్నది కూడా. ఇక్కడ మీరు చూడొచ్చు ఎల్ఈడి ఎలా వచ్చింది అన్నది కూడా మనకి ఇక్కడ లైట్లో కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది ఏంటిది అన్నది మీకు లైవ్లో చూస్తే ఇంకా చాలా మంచి క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు, మనం తీసుకున్న ఇమేజ్కి బట్టి కూడా క్వాలిటీ ఉంటుంది. ఒకటి డార్క్, ఒకటి లైట్, ఒక్కొక్కటి ఒక్కొక్క లుక్లో వస్తుంది. అండ్ ఒకటే చెప్తున్నాను నేను, ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఎనీథింగ్, ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ, నియాన్ లైట్స్ కానివ్వండి, అల్యూమినియం ఫ్రేమ్స్ కానివ్వండి, మనం తీసుకున్న ఇమేజ్ మీద కూడా క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ దగ్గరకు వచ్చి ఒకసారి చూడొచ్చు, ఇక్కడ ఏవైతే కనుక ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయో, ఫుల్ హెచ్డి ఇమేజెస్ ఉన్నాయో, ఆ ఫుల్ హెచ్డి ఇమేజెస్ క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు ఒకసారి. ఎక్కడే కానీ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదన్నమాట క్వాలిటీలో. మనం ప్రోడక్ట్ క్వాలిటీ అనేది 100% పర్ఫెక్ట్గా ఉంటుంది, మనం తీసుకున్న ఇమేజ్ని బట్టి ఉంటుంది. అండ్ మరొక వీడియోతో, మరొక బిజినెస్తో మీకు మళ్ళీ అతి తొందరలో వస్తానని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారికి, లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ యొక్క సపోర్ట్ కంటిన్యూగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.